హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాక్స్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులకు అండగా 6 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో 1 కోటి రూపాయలు, వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న 400 పంచాయతీలకు గాను ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు, మొత్తం 6 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. హెడ్స్ అప్ సార్, మీ దాతృత్వానికి. రాజకీయం అంటే ప్రజాసేవ అని మరొకసారి నిరూపించారు. ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఎంతోమందికి. వన్స్ అగైన్ హెడ్స్ అప్ సార్, మీ దాతృత్వానికి. బాధ నాదైతేనే కన్నీరు కార్చాలనే హృదయం పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి వ్యక్తి ఎవరూ ఊహించనంతగా 2009 తర్వాత జరిగిన ఈ ఉపద్రవానికి చెల్లించరా, స్పందించరా, క్షేత్రస్థాయిలో పర్యటన చేయకుండా ఉంటారా, సహాయం చేయకుండా ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాటిలో ముందుంటారని తెలుగు ప్రజానీకానికి బాగా తెలుసు. ఆయన పర్యటించలేదంటే దానికి ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. గత 4-5 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల వల్ల, వరదల వల్ల ఎవరూ ఊహించనంతగా భారీ నష్టాన్ని కలిగించాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 4-5 రోజులుగా భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం ఊహకందనిది, ఎవరూ ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ ఒక పక్క బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏర్పడిన వాయుగుండ ప్రభావం, రెండోది పైనుంచి వచ్చిన వాటర్తో కృష్ణానది బ్యారేజ్ అయిపోయి ఉంది. కేవలం ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. అదంతా కృష్ణానదిని పూర్తి నిల్వ స్థాయికి తీసుకెళ్ళిపోయింది. మరోపక్క మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉన్న బుడమేరు వాగు, అది కూడా పైనుంచి వచ్చిన వర్షంతో పూర్తి స్థాయి నీటి మట్టంతో ఇటు కొల్లేరు వైపు వెళ్ళటానికి ఆ మార్గాన్ని గత 5 సంవత్సరంగా పూడికెలు తీగిపోవటం వల్ల అటు వెళ్ళలేకపోయింది. ప్రత్యామ్నాయంగా కృష్ణానదిలో కలవటానికి కృష్ణానది కూడా ఆల్రెడీ హైట్, దాని స్థాయి పెరిగి ఉండటం వల్ల అటు వెళ్ళలేక వెనక్కి వచ్చేసి కట్టలు తెంచేసుకుని నందిగామ వైపు ఉన్న విజయవాడ నగరాన్ని ముంచెత్తేసింది. భారీ ఆస్తి నష్టాన్ని కలుగజేసింది. ఇలా 3 రోజులుగా నిరంతరాయంగా కురిసిన వర్షంతో వరద ఉద్ధృతి మరింత పెరిగి భారీ నష్టాన్ని కలుగజేసింది విజయవాడ. వెంటనే ప్రభుత్వం ఎలర్ట్ అయింది. స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే విజయవాడ నగరానికి ఇచ్చేశారు. మోకాళ్ల లోతు నీటిలో ముంపుకు గురైన ప్రాంతాలని బాధితులతో మాట్లాడుతూ భరోసా కల్పిస్తూ, అధికారులకు సూచనలు చేస్తూ, జాగ్రత్తలు చెబుతూ తెల్లవారుజాము 4 వరకు ఆ నీటిలోనే గడిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల క్యూసెక్ల వర్షపు నీరు పడింది. ఒక్క రాయలసీమ ప్రాంతం మినహాయించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా విజయవాడ వర్షపు నీరుతో పాటు వరద నీరు కూడా వచ్చి చేరటం వల్ల విజయవాడలోని ఒక ప్రాంతం పూర్తిగా భారీ నష్టానికి గురైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధితులకు ఒక భరోసా ఇచ్చారు. ఎవరికి ఇబ్బంది రానివ్వమని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి విపత్తు సహాయం కింద 5 లక్షల రూపాయలు పెంచుతున్నట్టుగా ప్రకటించారు. ఇది మీ ప్రభుత్వం అని, అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకుంటున్నామని ఒక భరోసా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 రోజులుగా విజయవాడలోనే ఉంటూ అక్కడే పడుకుని గంటకు మంత్రులు, సిఎస్, డీజీపీ, కలెక్టర్స్, ఎస్పీలతో మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో విషయాలు తెలుసుకుంటూ, సూచనలు చేస్తూ, సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వాస్తవానికి 2 సెప్టెంబర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మనందరికీ తెలిసిందే. రోజు జనసేన పార్టీ ఒక పిలిపించింది. క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్తో కూడిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక బహుమతిగా ఇద్దామని. కానీ అనుకోని ఈ ఉపద్రవం రావడంతో పవన్ కళ్యాణ్ గారు అది రద్దు చేసి జనశ్రేణులకు ఒక పిలిపించారు. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని
ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ప్రతి 6 గంటలకి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటూ జాగ్రత్తలు చెబుతూ మానిటర్ చేస్తున్నారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి టీములను అరేంజ్ చేస్తూ ఒక 6 జిల్లాల మానిటరింగ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన తన ప్రచారం ఆర్భాటాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధాన వ్యక్తులు రాష్ట్రానికి వరద బాధితులను పరామర్శించడానికి కానీ సహాయ చర్యల్లో మానిటర్ చేయడానికి కానీ ఒకే ప్రాంతంలో ఉంటే కొంత సహాయ కార్యక్రమాలకి అధికారులకి కాస్త ఇబ్బంది కలుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని తన బర్త్డే కూడా ఉండటం వల్ల అభిమానులు అత్యుత్సాహం ఏదైనా కొంతమంది ప్రదర్శించినా కానీ సహాయ కార్యక్రమాలకి కొంత ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని క్షేత్రస్థాయి పర్యటనకి ఆగిపోమన్నట్టుగా తెలుస్తోంది. ఆయన తన ఆఫీసులోనే రివ్యూ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ప్రతి 6 అవర్స్కి ఎవరి వర్కింగ్ స్టైల్ వాళ్ళది. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ అంటూ ఉంటుంది పనిచేసేటప్పుడు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ఇలాంటి టైంలో వెంటనే క్షేత్రస్థాయికి వెళ్ళిపోతారు, అది ఆయన స్టైల్. పవన్ కళ్యాణ్ గారు తనకున్న ఇమేజ్కి ఏదన్నా సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుందని కొంత ఆలోచించాల్సి వస్తుంది. అందుకని ఆయన ఎట్లాంటి ప్రచారం ఆర్భాటాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ పెడతారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కదా, తుఫానప్పుడు ఎక్కడ అడ్రస్ లేరు. తర్వాత ఏదైనా ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే కూడా వరదలు వచ్చినప్పుడు పైన హెలికాప్టర్లో పర్యటిస్తారు, అది ఆయన స్టైలు. కానీ పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే చాలు మబ్బుల్లో పిడుగుల్లాగా పరిగెత్తే జన సైనికులు ఉన్నారు. వీర మహిళలు, జనసేన నాయకులు కళ్యాణ్ గారి పిలుపు మేరకు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ తమ ప్రాంతాల్లో బాధితులకు నీరందించారు, పాలందించారు, ఆహారం అందించారు, భోజనాలు పెట్టారు, వసతి ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపుకి స్పందించి పవన్ కళ్యాణ్ గారి లేని లోటుని తీర్చారు. వాస్తవాలు ఇలా ఉంటే గత 4-5 రోజులుగా మీడియా అని చెప్పుకుని వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక సెక్షన్ ఆఫ్ బ్లూ మీడియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనపడటం లేదు, క్షేత్రస్థాయిలో ఆయనకు బాధ్యత లేదా అంటూ డిబేట్ల మీద డిబేట్లు ఈ 4 రోజులుగా అదే పని దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి పెద్ద హోదాలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈయన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు ఈక్వల్. ఒకే సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తే కొంత ఇబ్బంది వస్తుంది అధికారులు సహాయ కార్యక్రమాల్లో. ఆయన అక్కడ మానిటర్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కావాలి కదా మానిటరింగ్ చేసేవాళ్ళు పైన. ఆయన అక్కడ ఉండి సమీక్ష చేస్తున్నారు. మీ నాయకుడు ఎక్కడున్నారు? విశాఖపట్నం హుద్హుద్ తుఫానప్పుడు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమో చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయి పర్యటనలో రాత్రిలనక పగలనక అక్కడే ఉంటుంటే ఆయనకి ఫోటోలు పిచ్చి ప్రచారం పిచ్చి అంటారు. వచ్చినాయని రాని పవన్ కళ్యాణ్ గారిని ఆఫీస్లో ఉండి మానిటర్ చేస్తుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించరా, బాధ్యత లేదా అంటారు. రెండూ మీరే అంటారు. 2 నాలుకల ధోరణి. 2 రోజుల తర్వాత విజయవాడ పర్యటన పరామర్శించడం కోసం వచ్చారో, విలేకరుల సమావేశం పెట్టడం కోసం వచ్చారో ఒక 5 నిమిషాలు ఉన్నారు. ఒక్క బాధితుడికి కూడా పులిహోర ప్యాకెట్ కూడా ఇచ్చిన దాఖలా లేదు. ఎప్పుడూ లేని విలేకరుల సమావేశం పెట్టారు. ఇది మానవ తప్పిదం, చంద్రబాబు గారు కావాలని చేశారు అన్నట్టుగా విమర్శించారు. అలా ఉపయోగించుకున్నారు ఈ పర్యటనని మీరు. పైగా మీ వాళ్ళు చంద్రబాబు గారికి ప్రచార ఆర్భాటాలు ఎక్కువ, ఆయనకి అంతకు మించి ఏమీ లేదు ఆయన చేస్తున్నది అక్కడ అంటారు. మరోపక్క మీ వాళ్ళే పర్యటన చేస్తున్న చంద్రబాబు గారినేమో ప్రచారం పిచ్చి రాత్రిపూట మోకాల్లో నీటిలో ఉంటున్నాడు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాకపోతేనేమో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనపడతలేదు అంటున్నారు. 2 మీరే మాట్లాడతారు. 2 నాలుకలు ఉన్నాయా మీకు? మానవ తప్పిదం అంటే అన్నమయ్య డ్యామ్ మీరు ఇసుక తవ్వుతాం కోసం గేట్లు ఓపెన్ చేసేసారు.
లోడ్ అయ్యేంత వరకు గేట్లు ఓపెన్గా ఉండటం వల్ల వరద వచ్చి గేట్లు కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు. కొన్ని వందల పశువులు చనిపోయాయి, మృత్యువాత పడ్డాయి. అది మానవ తప్పిదం. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక అక్రమ రవాణా కోసం జరిగిన మానవ తప్పిదం. ఏదన్నా ఇలాంటి సమయంలో బాధితులకు సహాయం చేయాలి. ఆర్థిక సాయం కానీ ఏదైనా, లేదా సహాయం చేస్తున్న వారికి మద్దతుగా నిలబడాలి. ఎందుకంటే ఈ బురద రాజకీయాలు మీకు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.